అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మోన్ గురుజీ. సనాతన సూర్యుడు అంటే ఏమిటి? సనాతన సూర్యుడు అనే భావన సనాతన ధర్మంలో సూర్యుని గురించి చెప్పే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక భావం. ఇది కేవలం ఆకాశంలో కనిపించే ఒక గ్రహం మాత్రమే కాదు, జీవనానికి మూలమైన దైవశక్తిగా భావిస్తారు. సనాతన ధర్మంలో సూర్యుని స్థానం. సనాతన సంప్రదాయాల్లో సూర్యుడు ప్రత్యక్ష దేవుడు, కళ్ళకు కనిపించే దేవుడుగా పూజించబడతాడు. వేదాలలో ఇలా చెప్పబడింది: సూర్యుడు ప్రాణశక్తికి మూలం, భూమిపై జీవం ఉండడానికి కారణం. సమయం, ఋతువులు, జీవచక్రాలు అన్నీ ఆయన వల్లే జరుగుతాయి. అందుకే ఆయన్ను సూర్యనారాయణుడు అని కూడా పిలుస్తారు. సూర్యుడు జ్ఞానం మరియు శక్తి యొక్క ప్రతీక. సనాతన ధర్మంలో సూర్యుడు 3 ప్రధాన శక్తులకు సూచిస్తాడు. జ్ఞానం, నాలెడ్జ్, చీకటిని తొలగించే వెలుగు. శక్తి, ఎనర్జీ, ప్రపంచానికి జీవశక్తి. ధర్మం, ట్రూత్ అండ్ ఆర్డర్, ప్రకృతి నియమాలను నడిపించే శక్తి. అందుకే పూర్వకాలంలో ఋషులు సూర్యుడిని ధ్యానం చేసి గాయత్రి మంత్రం జపించేవారు. వేదాల్లో సూర్యుని మహిమ. వేదాల్లో సూర్యుడిని చాలా పేర్లతో పిలుస్తారు. సూర్యుడు, ఆదిత్యుడు, భాస్కరుడు, సవిత, మిత్రుడు. ఈ పేర్లన్నీ ఆయన యొక్క వేర్వేరు శక్తులను సూచిస్తాయి. సూర్యారాధన వల్ల లభించే ఫలితాలు. సనాతన సంప్రదాయ ప్రకారం సూర్యుడిని ప్రార్థిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, మనసుకు స్పష్టత వస్తుంది, ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం మరియు ఆజ్ఞం నీరు సమర్పించడం చేయడం శుభం భావిస్తారు. సూర్యుడు ఆధ్యాత్మికంగా ఏమని చెప్తుందంటే, సూర్యుడు ఆధ్యాత్మికంగా ఏమని సూచిస్తాడు? ఆధ్యాత్మికంగా సూర్యుడు మనలోని ఆత్మజ్యోతికి ప్రతీక. భగవద్గీతలో కూడా చెప్పబడింది, సూర్యుని వెలుగు లేకపోతే ప్రపంచం చీకటిగా మారుతుంది, అలాగే జ్ఞానం లేకపోతే జీవితం అజ్ఞానంగా మారుతుంది. సనాతన ధర్మంలో సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు, అతని ప్రకృతి, శక్తి, జ్ఞానం, జీవం అన్నిటినీ మూలమైన దైవ స్వరూపం. సూర్య నమస్కార మంత్రాలు. సూర్య నమస్కారం చేసే సమయంలో 12 దశలు ఉంటాయి. ప్రతి దశలో ఒక సూర్యుడి నామ మంత్రం జపిస్తారు. అవి సూర్యనారాయణుని 12 రూపాలుగా సూచిస్తారు. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భవవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్టే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరిచే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఉదయం సూర్యోదయం సమయంలో చేయడం ఉత్తమం. తూర్పు దశగా నిలబడి చేయాలి. ప్రతి దశలో ఒక మంత్రం జపించాలి. శరీరానికి శక్తి పెరుగుతుంది, మనసుకు శాంతి వస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది.